ఓ మీరా నానా నానా డైరెక్ట్ గా వచ్చాను. నమస్కారం నమస్కారం. ఉండవయ్యా. ఎక్కడమ్మా? ఈయన నాన్న. ఈయన? అవును నాన్న, నాకు వేషం ఇచ్చే డైరెక్టర్. ఏది వరాలు మనోరాలు? ఏడ్చినట్టే. డైరెక్టర్ అంటే ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏం వరాలు? నువ్వు సినిమా చేస్తావా? ఏ తీయకూడదా? ఏది మీ నాయన బతుకుండగానే? నీకు తెలియదు నాయన, ఈయన పెద్ద డైరెక్టర్, గొప్ప కవి. ఏది ఈయన? ఇదిగో ఏడుకోండిలో. ఇంతకు మీ అమ్మాయిని ఇస్తావా? ఏంటి సినిమాలోక? నేను చస్తే పంపించను. నా బిడ్డ సినిమాలో చేరితే నా పర్యంగానయ్యా. అసలు మనకు ఉంటే కదా పోవడానికి. చూడు ఏడుకోండిలో, మనలో మనమాట. రేపు మీ అమ్మాయి సినిమాలో చేరి పెద్ద తార అయితే అప్పుడు డబ్బు పరువు. అప్పుడు ఫలానా తార తండ్రి అని చెప్పుకుంటాను నిన్ను. అంతేనంటావా? అంతే. సరేగా నేర్కొండలో మా నాన్న జీతం ఎంత ఇస్తున్నాడా నీకు? సర్లే, మీ నాన్న చెప్పుకుంటే సిగ్గు. అవునా? చూడంత పెద్ద నుదురు. ఏం రాశాడు బ్రహ్మ? ఓ 100 రూపాయలు 3 నామాలు. ఆ ముఖం చూడవయ్యా, చూడవయ్యా ఈ ముఖం చూడు. ఇటు చూడవయ్యా ఏడుకోండి. రేపు ప్రొద్దుట నా పిక్చర్ బజార్ని పడిందంటే మీ అమ్మాయి పేరు మోత. మీ ఇంటి చుట్టూ కార్లు, ప్రొడ్యూసర్లు. లక్షలు కురుస్తాయా లక్షలు. ఉండండి, ఇలా కూర్చోండి. కూర్చోండి. అది సరే గాని బిజినెస్ కొద్దాం. ఏం చదివా అమ్మాయి? నేను 5వ తరగతి పరీక్ష కూర్చున్నానండి, కానీ 5, 10 అనకూడదు. కాన్వెంట్ లో చదివానన్నాలి. కళ మీద ప్రేమ కొద్ది చదువు త్యాగం చేశాను అనాలి. నిజమేనండి, నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు వేషం కట్టాను గిట్టాను అనకూడదు. వేషం వేశాను అనాలి. ఏం వేషం వేశావు? చెప్పమ్మా చెప్పు. మరే మా సత్య గారు అమ్మనేమో మహారాణి, నేనేమో చెలికత్తి వేషం వేశాను. ఏడ్చినట్టే ఉంది. చూడండి, ఇలాంటి ఎక్కడ బయట పెట్టకూడదు. ఎక్కడ అనుకోకుండా. అవును గాని మరి ఇంతకీ డబ్బే ఇస్తా? 1 లక్ష ఇస్తా? అది బాబు 1 లక్ష. చూడు ఏడుకొండలో, ఇందాక బ్రహ్మరాత పిక్చర్కి 1 లక్ష అని చెప్పానే, అది 2వ పిక్చర్ నుంచి. ఈ పిక్చర్కి 1116. కాసిన వేలైనా ఇవ్వకపోతే ఎలాగా? కారు కొనాలి, ఎస్టేట్ కొనాలి. కాస్తుంటే నన్ను మా నాన్న కూడా కొనేటట్టున్నాయి. ఆ మాట ఎందుకు లేవయ్యా? సరే గానీ అమ్మాయి అగ్రిమెంట్ మీద సంతరించి. మళ్ళీ అదేమిటి? ఉండొద్దు ఒప్పందం. సరే మామూలే కొన్ని తప్ప. ఆ కొన్ని ఏమిటండి? ఏమిటంటే ఫీజు 1116. పిక్చర్ పుట్టించిన బట్టలు ఇంటికి తీసుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత మర్చిపోయామండి పోయినాయండి అని అనడానికి వీల్లేదు. పిక్చర్ మధ్యలో ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు. ప్రేమించినా పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకూడదు. అథవా పిల్లల్ని కన్నా లావెక్కకూడదు. అన్నిటికంటే ముఖ్యమంటే తెలుసా, నీ బట్టల సెలక్షన్ మీ నాన్న చెయ్యకూడదు. నాకు ఇంతవరకు నువ్వు అన్ని చెప్పావు కాబట్టి అలాగే చేస్తా. నీకు కాదులేవయ్యా, నన్ను విడిచిపెడతా. సరేలే, సరే సంతకం పెట్టచ్చు. అబ్బాయి నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు. నాకు 1 కారు, 1 లక్ష, 1 ఎస్టేట్. సరే అంతే సార్, నువ్వేం చెప్పినట్టు చేస్తా. నువ్వు ఏడుకొండలో నీతో ఒక కండిషన్. నేను ఇంటికి వస్తే మా అమ్మాయి పడుకుందండి, వీల్లేదండి, రేపు రండి, ఇలాంటివి ఏం అనకూడదు సుమా. ఇదిగో 101 రూపాయి అడ్వాన్స్. ఉండవయ్యా, మొట్టమొదటిసారిగా నా చేతి ఏమైనా సైన్ తోడా తీసుకోమా 101 రూపాయి. అమ్మా ఏడుకొండలో వాడిని తలుచుకుని సంతకం పెట్టు. ఇక్కడేనా అండి? ఈ 101 రూపాయి లక్షం. మీకేం పని లేదండి, ఉన్న పని కాస్త మీరే తీసేయించారుగా. ఏమండి, నన్ను ఇలా వెంటాడడం మీకేమైనా న్యాయంగా ఉందా? మీ హృదయం లేదు? లేదండి, ఉన్న హృదయం కాస్త మీరే తీసుకున్నారుగా. ఏమిటండి ఆ మాటలు? మీకేమైనా మర్చిపోయిందా? పోయిందండి, తొలిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నా మతిపోయింది. పర్వాలేదండి, నేను తీసుకొస్తాను. వద్దండి, లోతు ఎక్కువ. పర్వాలేదండి, నేను గజేతగాడిని. చిన్న రేడియోగా పోతే పోయిందిలేండి. మిస్ రత్నమాల, హృదయం కూడా చిన్నదేగా పోతే పోయిందని ఊరుకోగలమా? పట్టుకోండి, తీసుకోండి. ఇది కూడా. ఏమండి? అంత సులువుగా దొరికితే ఇక దాని విలువే ఉంది చెప్పండి. ఉండండి, పట్టుకొస్తాను. అరే
దొరికిందే. ఇలా ఇవ్వండి. ఏమిటి దొరికిందా? సారీ, తీసాను. కాస్త చేయిస్తారా? చాలా థ్యాంక్స్ అండి. దీన్నే కాదు, దేన్నైనా సరే నా చేతికి అందిందాకా వదిలేది లేదు. ఏమండి, ఇప్పుడు నాకు చేయిచ్చారే, దాన్ని ఏమంటారో తెలుసా? షేక్ హ్యాండ్. కాదండి, పాణిగ్రహణం అంటారు. చలి చలి టవలైనా నా దగ్గర లేదు. ఏమండి, ఆ రేడియో నెత్తిన మీ చెంగుతో తుడుస్తున్నారే, నా నెత్తిన తొడవకూడదా అండి? గడియారు బాధ. అబ్బా, ఏమన్నాయా కడుపు నొప్ప? అన్నయ్య మంచినీళ్ళు. అంచనా, నా పిక్చర్లో సీన్ చూన్నారంగా, తండ్రి తన సొంత కొడుకుని ఇంట్లోంచి బయటకు పోమన్నాడు. రేపు రే, నువ్వు వెధ వేషాలు వేసే ఆ ఘట్టం కథలో కదరా, మా ఇంట్లోనే జరుగుతుంది. ఉండవయ్యా. కాంచన, పాపం ఆ కుర్రోడు వీధిలో పడ్డాడు. నోన్నో నోన్నో అంటూ ఆ తండ్రికి జాలి కలగదు. కానీ దారిని పోయి కుక్క, ఏది వీధి కుక్క, ఆగి జాలిగా చూస్తుంది. ఆ కుర్రోడు ఎప్పుడో దానికి బిస్కెట్ పెట్టండి, అది దాని హృదయాన్ని నిలిచిపోయింది. అదేం పాపం, కడుపులోకి దిగలేదా? కాంచన, ఆ కుక్కకి ప్రేమతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీరు జల్లు నుంచి సంజీన ఆకాశాని కెమెరా, వర్షం, కుంభవృష్టిగా వర్షం. ఈ లోకమే ఒక కుర్రోడు గురించి ఏడుస్తుంది. ఎలా ఉంది ఐడియా? వండర్ఫుల్. నీ పిక్చర్ హిట్. అన్నయ్య, ఈ సీన్ ఒక్కదాని కోసం నీ పిక్చర్ ఖచ్చితంగా 100 రోజులు పోతుంది. మై సిస్టర్. అవును, పోతుంది పోతుంది, అదే పోత. పిచ్చురు పోతుంది, డబ్బు పోతుంది, ఆఖరిని బుర్ర కూడా పోతుందిరా. ఏమిటయ్యా పక్క డబ్బు పెడితే అపసగనం మాట్లాడు. ఒరే ఒరే ఒరే, అట్లా కదా ఏమిటది? అలాగాను. రేపు నా పిక్చర్ రిలీజ్ అవుతుంది, లక్షలు కురుస్తాయి, లక్షలు. కథాస్తు కథాస్తు. ఎందుకు కురవు బాబు? నాన్నగారిది 10 లక్షల స్థిరాస్తి, నువ్వు 10 లక్షల చరాస్తివి. వీడా నా ఆస్తి? అడుగు, నా తల్లులు లక్షలు కోట్లు, వాళ్ళు నా ఆస్తి. సరే గారు, అయ్యా ఇలా తెచ్చేశారు, ఎవరికి ముళ్ళు వేయడానికి? చిత్తము, ఈశ్వరాజ్ఞ. ఆ 3 ముళ్ళు కోసమే నా పాటలు. మన మహాలక్ష్మి కండి దోసపాడు జమీందారు గారు. దోసపాడా? వాళ్ళకే ఉంది, అంత అయిపోయింది కదా. ఏం చదివారండి? ఆస్తి అండి 50 ఎకరాల మాగాణి భూమి, 60-70 వేల రొక్కం ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ఎనపెట్టి తాళదు నాస్తి. సినిమా తీయడానికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఏమిటి నాన్న? అయ్యా పెట్టడు. సరే గారు, అయ్యా ఆస్తి 50 ఎకరాలు, చిత్తం. రొక్కం 60-70 వేలు, చిత్తం. చదువు నాస్తి. అయ్యా సరే గారు, ఉందా అని, బుద్ధి ఉందా అని అడుగుతున్నా. సరే గారు, నా అంతస్తు ఏమిటి? నా అంతస్తు ఏమిటయ్యా? పతలేదా? ఎప్పుడు ఇటువంటి పాడు సంబంధాలు తీసుకురాకండి. నాకంటే 4 ఇంతలు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే గాని నాతో మాట్లాడక్కర్లేదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా నా కంఠంలో నా తల్లులకి ఇటువంటి సత్తు సంబంధాలు చేస్తారా? వెళ్ళండి, భోంచేసుకోండి. నాన్న, డబ్బు కోసం, అంతస్తు కోసం ఒక పెళ్లిని రద్దు చేశాం. చెయ్యి, అలాగే చెయ్యి. నీలాంటి ధనమదాంతుల మీద ఒక పిక్చర్ తీయకపోతే నా పేరు వరహాల రాజు కపూరే కాదు. రామరామా, అయ్యా ఎప్పుడు వీడు సహాబంతిని భోజనం పెట్టకరా. ఏమిటది? బెండకాయ పులుసు అండి. వాళ్ళు ఎత్తులు పోయి. రత్న, మొట్టమొదటిసారి నువ్వు నన్ను చూచినప్పుడు ఏమనుకున్నావు? పెద్ద రౌడీ అనుకున్నాను. దోవన పోయి ఆడపిల్లల్నే కాక వాళ్ళ మనసుల్ని కూడా అల్లరి పెట్టగల రౌడీ అని. మరి నువ్వు నా డేరాలోకి వచ్చినప్పుడు? అప్పుడా గజ దొంగ అనుకున్నాను. దొంగ అంటే? మనసుని దొంగిలించగల దొంగ అని. ఓహో, మరి రేడియో కోసం నేను నీళ్ళల్లో పడ్డప్పుడు? పిచ్చివాడు అనుకున్నాను. పిచ్చివాడు? నా కోసం ఎంతకైనా తెగించగల పిచ్చివాడు అని. భలే భలే, నాకు చక్కటి బిరుదులిచ్చావు. రౌడీ, దొంగ, పిచ్చివాడు. మరి ఇప్పుడేమనుకుంటున్నావు? ఏమీ అనుకోవటం లేదు. ఏదో అనుకుంటున్నావు. చెప్పు.
ఎలా చెప్పను? ఏం చెప్పను? సరే తెలిసింది. నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేయమని మీ నాన్నగారిని డైరెక్ట్ గా అడిగేస్తాను. అలాగే మా నాన్నగారి దగ్గర ఉద్యోగం సంపాదించుకోలేకపోయారు, ఇంక పిల్లని ఎలా అడుగుతారు? ఈసారి సత్యాగ్రహం లాభం లేదు. మా నాన్నకన్నా 10 ఇంతల ఆస్తి ఎక్కువ ఉంటే గాని అసలు మాట్లాడు. ఇంకా నా సంగతి నేను నేను అర్థమైంది. నువ్వు తల్లి చాటు బిడ్డ. నీ నాన్న నొప్పించలేవు, నొప్పించను లేవు. హేళన చేస్తున్నారా? కాదు రత్న, కాదు. ఏమండి? ఏం లేదు. నేను నిజంగా ఎవరినో తెలిస్తే మీ నాన్న ఎంత కంగారు పడిపోతాడో అని నా భయం. ఎగిరి గంతేసి నిన్ను నాకిచ్చి పెళ్లి చేసేస్తాడు. మీరెవరైనా నాకు అనవసరం. మనిద్దరికి ఎడబాటు లేకపోతే అదే నాకు 10,000. అంతేనా? మరి మీ నాన్నకు లక్షలు కోట్లు కావాలి. పోండి. ఎక్కడికి?